గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక కొత్త వీడియోతో కొత్త ఓఎస్తో మీ ముందుకు వచ్చాను. ఓఎస్ ఏంటి అంటే పియర్ ఓఎస్, పిఈఏఆర్ ఓఎస్. ఇది లినక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఉబుంటు అండ్ డివైన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ పియర్ లినక్స్. దీన్ని పియర్ లినక్స్ అని కూడా అంటారు అండ్ వాజ్ ప్రీవియస్లీ కాల్డ్ యాజ్ కామిక్ OS, COMIC, Comics OS, and Pier OS is inspired by Mac OS X desktop design and easy to use అన్నట్టు. అండ్ పియర్ ఓఎస్ డిస్కంటిన్యూడ్ 2014లో అయ్యింది అండ్ డెవలపర్ అనౌన్స్ దట్ దే వర్ స్టాపింగ్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫరింగ్ ద రైట్ టు అన్నేమ్డ్ కంపెనీ అంట. అండ్ న్యూ పియర్ ఓఎస్ యూజెస్ ఇప్పుడు కొత్తది కాబట్టి అడ్వాన్స్ ఫీచర్స్తో ఉంది. ద న్యూ పియర్ ఓఎస్ యూజెస్ ఆర్క్ లినక్స్ యాజ్ బేస్ అండ్ కెన్ రన్ ఆన్ బోత్ మోడర్న్ అండ్ లెగసీ హార్డ్వేర్. అండ్ మినిమమ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే CPU Intel i3, AMD Ryzen 3 or an equivalent dual core CPU, and GPU memory or VRAM 128 MB dedicated, 256 MB shared. ఇంకా కనెక్ట్ టు ఇన్స్టాల్ పియర్ ఓఎస్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే కనెక్ట్ టు ఇంటర్నెట్, డబుల్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఐకాన్ ఫ్రమ్ డెస్క్టాప్, సెలెక్ట్ యువర్ ఇన్స్టాల్ లాంగ్వేజ్ and agree to ARC Linux terms. ఇంకా ఏంటంటే డౌన్లోడ్ ద ISO and finish the USB using Rufus and all, and create bootable USB and boot from the USB. సో ఇప్పుడు ఏం చేద్దామంటే జస్ట్ మనము ఇది గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి డౌన్లోడ్ చేసి చూద్దాము. ఫీచర్స్ ఏంటి, అడ్వాన్స్ వెర్షన్లో ఏంటి, ఓల్డ్ వెర్షన్కి కొత్త దానికి డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాం. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి పియర్ ఓఎస్ అని టైప్ చేయండి అండ్ ఎంటర్ ఇవ్వండి. అండ్ ISO ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పిఎస్ఓఎస్ అఫీషియల్ వెబ్సైట్ అని ఉంది కదా. పియర్ ఓఎస్ ఇస్ ఫ్రీ ఆల్టర్నేటివ్ టు మ్యాక్ ఓఎస్ వైల్ హ్యావింగ్ ద అబిలిటీ టు ఎంజాయ్ ఆల్ అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ ఓపెన్ సోర్స్ లినక్స్ డిస్ట్రో అన్నది గెట్ పియర్ ఓఎస్. సో ఇక్కడ క్లిక్ చేయండి. HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ISO ఇమేజ్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి ISO ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ISO ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడ పియర్ ఓఎస్ అని ఉంది కదా. సో ఓకే, ఇప్పుడు మనము బూటబుల్ పెన్ డ్రైవ్ చేయాలంటే రుఫూస్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి RUFUS అని టైప్ చేయండి అండ్ రుఫూస్ ఐకాన్ వస్తుంది. దాని కింద రుఫూస్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ ఆప్షన్. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు రుఫూస్ ఇలా క్రియేట్ అవుతుంది. డెస్క్టాప్ పైన ఉంది కదా, సేమ్ ఐకాన్ క్రియేట్ అవుతుంది. సో అది డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి రుఫూస్. సో రుఫూస్ బూటబుల్ పెన్ డ్రైవ్ చేయడానికి మినిమం మనకి 8 GB to 16 GB పెన్ డ్రైవ్ కంపల్సరీ ఉండాలి. సో 8 అన్నా 16 GB పెన్ డ్రైవ్ అని తీసుకోండి. అండ్ రుఫూస్ ఒకసారి ఇలా ఓపెన్ అయినాక మీ పెన్ డ్రైవ్ని సిస్టమ్కి కనెక్ట్ చేయండి. అండ్ మేక్ ష్యూర్ మీ సిస్టమ్ మీ పెన్ డ్రైవ్లో ఎంతైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం వేరే డివైస్లో కాపీ చేసుకోండి. ఎందుకంటే బూటింగ్ అయిపోయాక మీ పెన్ డ్రైవ్లో ఎంతైతే డేటా ఉందో అదంతా వ్యానిష్ అవుతుంది, లాస్ అవుతుంది. సో అందుకే మీ పెన్ డ్రైవ్ డేటా మొత్తం కాపీ చేసుకోండి. అండ్ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయండి. సో ఇక్కడ బూట్ సెలెక్షన్ ఉంది, ఇక్కడ పార్టిషన్ స్కీమ్ ఉంది, వాల్యూమ్ లేబుల్, ఫైల్ సిస్టమ్, క్లస్టర్ సైజ్ ఉంది అండ్ స్టేటస్ ఉంది. సో రెడీ ఉంది. సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేసినాక మీది మొత్తం ఇక్కడ గ్రీన్ కలర్ ఐకాన్ వచ్చి కంప్లీట్ అయిపోతుంది. రీస్టార్ట్ చేసుకోండి సిస్టమ్ రీస్టార్ట్ అయినాక ఇక్కడ చూడొచ్చు పియర్ ఓఎస్ బూటింగ్ స్టార్ట్ అయిపోతుంది.
ఇక్కడ చూడండి బూటింగ్ స్టార్ట్ అయిపోయింది. బూటింగ్ కంప్లీట్ కావడానికి కొంచెం టైం పడుతుంది. సో లెట్ ఇట్ కంప్లీట్. పియర్ ఫ్రూట్ చాలా బాగుంటుంది కదా. సో లెట్ us సీ ఒకసారి స్టార్ట్ అయ్యాక పియర్ ఫ్రూట్ ఐకాన్ వస్తుందా ఏంటి అన్నది చూద్దాము. ఐ జస్ట్ లైక్ ఇట్. సో ఇక్కడ చూడండి పియర్ ఫ్రూట్ వచ్చేసింది. ఐ లైక్ ఇట్. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 1:59 AM. 1:59 AM, ఆల్మోస్ట్ 2 అయిపోయింది. 2 AM అవుతుంది. ఐఎమ్ డూయింగ్ ఏ వీడియో. మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ వెళ్ళాలి. ఓకే, దెన్ ఇక్కడ చూడండి స్క్రీన్ వచ్చేసింది అండ్ ఇన్స్టాల్ పియర్ ఓఎస్ అని ఉంది. సో ఇక్కడ ఫీచర్స్ చూద్దాం ఇప్పుడు. మనకి ఇక్కడ బ్రైట్నెస్ చూడండి, బ్యాటరీ ఆప్షన్ ఉంది అండ్ ఇక్కడ స్పీకర్ ఉంది, ఇంటర్నల్ మైక్రోఫోన్ అండ్ క్యాలెండర్ ఉంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి అబౌట్ దిస్ పియర్ యాప్ స్టోర్, స్క్రీన్ లాక్ అండ్ లాక్అవుట్, షట్ డౌన్, రీస్టార్ట్, స్లీప్, సిస్టమ్ ప్రిఫరెన్స్ చూడండి. క్విక్ సెట్టింగ్ ఉంది, ఇక్కడ బ్రీజ్ ఉంది, ఓపెన్ థీమ్, సెట్టింగ్ థెమ్, మూవ్ బిహేవియర్ సెట్టింగ్స్, గ్లోబల్ థీమ్, ఐకాన్, అప్లికేషన్, కలర్. ఇక్కడ మనకి అపరెన్సెస్లో చాలా ఉన్నాయి, వర్క్ స్పేస్, బిహేవియర్, విండోస్ అండ్ ఆల్ సెట్టింగ్స్ ఉన్నాయి. కింద చాలా సెట్టింగ్స్ అండ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్ ఉంది, ఫైర్ ఫాక్స్, వెబ్ బ్రౌజర్ ఉంది, డిస్కవర్ ఉంది. సో ఇక్కడ చూడండి సర్చ్, నోటిఫికేషన్. సో చాలా ఉన్నాయి ఫీచర్స్. సో మీరు కూడా డౌన్లోడ్ చేయాలనుకుంటే ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, సమ్వాట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ఈ పియర్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.